ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతున్నాయా లేదా? పవన్ కళ్యాణ్ గారు హీరో స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు వచ్చారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనము అంటే ఇప్పుడు చాలా మందికి బయట ఉన్న ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట మారుస్తున్నారు? నేను ఇంటర్ ఒక కాలేజీలో చేశాను, నేను పుట్టింది నెల్లూరులో, పుట్టింది గుంటూరులో. మాట మార్చడం వల్ల అంటే ఆయన మర్చిపోతారా? అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏంటంటే ఎప్పుడు ఆన్ రికార్డు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు ముందు పవన్ కళ్యాణ్ గారు మేము బాప్టిజం తీసుకున్నాము అని దానిలో చెప్పారు, ఇప్పుడేమో నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అంటారు. అంటే ప్రజలకు ఇట్లా మాటలు మారిస్తే ఏమవుతుందంటే 30,000 ఆడపిల్లలు ఇట్లా కిడ్నాప్ అయ్యారు, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. అంటే ఎప్పుడు కూడా ఈ కూటమితో ఆయన క్లబ్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటే 6,000తో సమానం. ఇప్పుడు ఏ పార్టీతో కలవకపోయినా షర్మిల గారు మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే కిరాక్ ఆర్పి కానీ హైపర్ ఆది కానీ అంటే ఎట్లయిపోతున్నారంటే మనిషిని మిమిక్రీ చేయడం. వాళ్ళు మాట్లాడేది కామెడీ షోలు కాదు, ఇది సినిమా వ్యవస్థ కాదు, లేకపోతే బయట ఎక్కడన్నా రికార్డింగ్ డ్యాన్స్ కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా మీరు?